Hello and welcome to SKB Shots World T20 Final. India versus South Africa, Bridgetown, Kensington Oval, Barbados లో ఈ మ్యాచ్. ఇరు టీంలో కూడా ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. ఇండియాకి అట్లీస్ట్ ఒక వాషౌట్ ఉంది, ఆఫ్రికాకి ఎటువంటి వాషౌట్లు లేవు. అండ్ ఇద్దరికిద్దరు కూడా సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇంకా గ్రేట్లీ వన్ సైడెడ్ విక్టరీ. ఇండియాకి సంబంధించి కూడా ఇట్ వాస్ వన్ సైడ్ విక్టరీ, కానీ కొంచెం అటు ఇటులు అనేవి లభించాయి. కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్టౌన్ బార్బడోస్లో ఏం జరగబోతోంది, ఆ బెటర్ బ్యాటింగ్ ట్రాక్ మీద ఏ విధంగా ఈ టీమ్ కాంపోజిషన్స్ ఉండబోతున్నాయని చెప్పేసి కూడా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడదాం. సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చిన లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో వెస్టిండీస్కి అగేన్స్ట్, అది ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ప్రతి మ్యాచ్ని కూడా వాళ్ళు చాలా దగ్గర మార్జిన్తో గెలుస్తూ వచ్చారు. యూఎస్ఏతో 18 రన్లు, బంగ్లాదేశ్తో లాస్ట్ వరకు వెళ్ళింది ఆ మ్యాచ్. ఆ తర్వాత నెదర్లాండ్స్తో కూడా కష్టపడి గెలుచుకునే సందర్భాలు చూసాం. సో దే హ్యాడ్ దేర్ ఇష్యూస్. అండ్ సెమీఫైనల్లో మాత్రం వాళ్ళకి భయంకరమైన విక్టరీ వచ్చింది. రహమానుల్లా గుర్బాజ్ వికెట్ పడిన దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు, అర్థమయ్యే లోపల మ్యాచ్ అయిపోయింది. సో ఆ రీతిలో ఎక్కువగా స్ట్రెచ్ చేయకుండా, ఎక్కువగా చెమటలు చెల్లించకుండా టక్ అని చెప్పేసి వచ్చారు. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక వాట్ హ్యావ్ వీ డన్ రైట్ అనే దాని గురించి ఆలోచిస్తారు. ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్ అనేది ఫుల్గా సిద్ధపడిపోయి ఉందా అంటే ఆన్సర్ ఇస్ నో. కానీ కాంట్రిబ్యూషన్స్ చాలానే వచ్చాయి. స్టబ్స్ నుంచి వచ్చింది, మిల్లర్ దగ్గర నుంచి వచ్చాయి, మార్కరమ్ దగ్గర నుంచి వచ్చాయి, తర్వాత మీకు క్వింటన్ డికాక్ దగ్గర నుంచి వచ్చేసి ఈ కాంట్రిబ్యూషన్స్ వస్తూనే ఉన్నాయి. క్లాసన్ దగ్గర నుంచి ది రేంజ్ క్లాసన్ రాలేదు, కానీ కొన్ని మంచి మంచి ఇంపాక్ట్ఫుల్ షాట్లు అయితే అతని దగ్గర నుంచి కూడా వచ్చాయి. సో ఇన్ అవే వాళ్ళ కాంట్రిబ్యూటర్స్ అందరూ కూడా దే ఆర్ వెయిటింగ్, ఓకే ఫైన్ మనం ఫైనల్కి మనం కుమ్మేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూసుకుంటే కనుక దే ఆల్వేస్ డన్ వెల్. సౌత్ ఆఫ్రికా మ్యాచ్లోనో లేకపోతే కనుక ఎక్కడో ఒకటి మీకు ఇంగ్లాండ్ మ్యాచ్తో కూడా దే పుల్ థింగ్స్ బ్యాక్ వెల్. సో అలాంటివి ఏమైనా అనిపిస్తాయి. కానీ అటు కేశవ్ మహారాజ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, రబాడా, నోకియా, యాన్సన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ రీతిలో మంచి కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇస్తూనే ఉన్నారు. సో బార్ట్మన్, తబ్రియా, షంసియా డిపెండింగ్ ఆన్ ద వికెట్ దే హ్యావ్ టు టేక్ దట్ కాల్. బార్ట్మన్ ఒక మ్యాచ్ సరే బాగా రన్స్కి ఇచ్చాడు మనం మాట్లాడుకున్నా కూడా షంసియా హాస్ బీన్ డూయింగ్ వెల్. అండ్ ఒకటే ఆలోచించేది ఏంటంటే ఇండియాలో 2 లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్షర్ పటేల్, జడేజాని పెట్టుకుంటే కనుక 4 లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. సో షంసీని తీసుకెళ్ళడం ఇజ్ ఇట్ ఎ గుడ్ ఐడియా అని ఆలోచిస్తారు. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ కాబట్టి ఆ ఒక ఆలోచన వల్ల తబ్రియా, షంసీని తీసుకొస్తారా, లేదంటే స్పిన్ నీళ్ళు శుభ్రంగా ఆడేస్తారు వీళ్ళు ఎందుకులే మనకి అని చెప్పేసి బాట్మన్ని తీసుకొస్తారా, డిపెండింగ్ ఆన్ ద సర్ఫేస్ అది స్లో అవుతుందా ఎలా ఉంటుందో అది ఒక కాల్ తీసుకుంటారు. సర్ఫేస్ విషయానికి వచ్చేస్తే కనుక ఉన్న ట్రాక్స్ అన్నిటికన్నా కూడా ఇట్ ఈస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ సౌత్ ఆఫ్రికా ఇప్పటిదాకా ఇక్కడ ఆడాల. ఇండియా ఆడింది, ఒక ఆఫ్ఘనిస్తాన్ విక్టరీ అనేది సాధించింది ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్లో. సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఆడాల. అండ్ ఇక్కడ కూడా ద పిచ్ విల్ గెట్ స్లోవర్, ఆబ్వియస్లీ డే గేమ్. సో పెద్ద మాయిశ్చర్ అనేది, ఓవర్ నైట్ మాయిశ్చర్ అనేది పెద్దగా లేదు. సో సన్ పడే కొద్దీ ఇంకొంచెం స్లో అవుతుంది. బ్యాటింగ్ ఫస్ట్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్లు కనిపిస్తూ ఉంటాయి. సో యూ కెన్ స్టిల్ లుక్ ఎట్ స్పిన్ యాజ్ అ వెరీ వెరీ వైటల్ ఆప్షన్. దానికి తోడు యాన్సన్ కానీ రబాడా కానీ దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్. అండ్ యాన్సన్ మీద చాలా గట్టి హోప్స్ ఉంటాయి బికాజ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఇండియాని ఎఫెక్ట్ చేయొచ్చు. ఆ టాప్ ఆర్డర్లో ఇద్దరికిద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్కి ససెప్టబుల్గా ఉన్నారు, వల్నరబుల్గా ఉన్నారు, దొరికిపోయే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అండ్ విరాట్ కనుక ముందుకు వచ్చి ఆడాడంటే కనుక ఆ రకమైన ఇబ్బందులు వాళ్ళకే ఉన్నాయి. ఫామ్లో లేని విరాట్ కాబట్టి తొందరగా వికెట్ తీయాలనుకుంటారు, కొంచెం అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేయడమో లేదంటే కనుక స్టంపుల మీదకి వేయడమో బౌన్సర్లు వేయడమో ఇటువంటి ప్లాన్లతో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఇట్స్ అ వెరీ ఒక పాజిటివ్ మోడ్ అనేది వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్లో ఉంది. స్పిన్కి వచ్చేసరికి ఈ వికెట్ మీద ఎట్లా ఆడతారనేది సౌత్ ఆఫ్రికాకి డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు. సేమ్ వే ఆండ్రీ క్లాసన్ కానివ్వండి, లేదంటే డేవిడ్ మిల్లర్ కానివ్వండి, ట్రిస్టన్ స్టబ్స్ కానివ్వండి, బెటర్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఎవరైతే ఉన్నారో ఓపెనర్స్ తర్వాత మార్కరమ్ కన్నా కూడా దీస్ ఆర్ బెటర్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వీళ్ళతో ఎలా ఆడాలి, ఏంది కథ ఎలా ఉండబోతుంది అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పటిదాకా ఇండియన్ స్పిన్నర్స్కి ధీటైన రీతిలో ఆడిన ప్లేయర్లు ఎవరు కనిపించలే. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇన్ ఆస్ట్రేలియా కూడా ఇంకా కాసేపటికి మిచెల్ మార్ష్ అండ్ అలాగే ట్రావిస్ హెడ్ ఆడే ప్రయత్నం చేసినా ద మూమెంట్ కుల్దీప్ యాదవ్ కేమ్ ఇన్ అండ్ ఆ 2 వికెట్లు తీసుకుంటారు, దొరికిపోయారు. సో ఆ రీతిలో థ్రెట్ అనేది ఇక్కడ క్లాసన్ దగ్గర నుంచి, స్టబ్స్ దగ్గర నుంచి, మిల్లర్ దగ్గర నుంచి, టు అన్ ఎక్స్టెంట్ డికాక్ దగ్గర నుంచి గట్టిగా వస్తుంది. సో ఇక్కడ ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇండియా స్పిన్ మీద ఇంకొంచెం పాజిటివ్గా ఇంకొంచెం అటాకింగ్ షాట్స్ ఆడే ప్రయత్నం ఇక్కడ సౌత్ ఆఫ్రికా చేయొచ్చు. దానికి ఇండియన్ స్పిన్నర్స్ రెడీగా ఉండాలి. సేమ్ టీమ్తోనే వెళ్తుంది అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ కూడా మళ్ళీ చెహల్ వస్తాడంటే బ్యాటింగ్ కొంచెం వీక్ అవ్వచ్చు. సో ఫైనల్స్ దాకా వచ్చి అగ్రెసివ్ అప్రోచ్ కాకుండా ఎక్స్ట్రా బ్యాటింగ్ సపోర్ట్ ఉంటేనే బెటర్గా ఉంటుంది అనే ఆలోచనలో ఉంటారు. అగ్రెసివ్ అప్రోచ్ కాకుండా 7 బ్యాట్స్మెన్ ఉన్నారు కదా కొంచెం జాగ్రత్తగా ఆడడం మొదలు పెడితే మళ్ళీ మొదటికే మోసం రావచ్చు అని దే మైట్ ఆప్ట్ ఫర్ ద సేమ్ టీమ్.
ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అలా ఉంటే కనుక డెఫినెట్లీ విల్ గో విత్ ద సేమ్ టీమ్. అండ్ జడేజా, అక్షర్ అండ్ కుల్దీప్ చాలా కీలకమైన బౌలర్స్ అవుతారు. ఎస్పెషలీ కుల్దీప్ ఎలాగో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, అక్షర్ జడేజాల మీద కొంచెం ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా క్వింటన్ డికాక్ ఉన్నాడు, వాళ్ళకి మిల్లర్ ఉన్నాడు, క్లాసెన్ ఎటువంటి స్పిన్ అయినా కూడా బాగా ఆడతాడు. వీళ్ళ దగ్గర నుంచి కీలకమైన 7 to 8 ఓవర్స్ రాబట్టుకోవాలి. ఆ 7 to 8 ఓవర్స్ వీళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలంటే కానీ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది. ఐ థింక్ ఇట్ ఈస్ అ గేమ్ డిసైడింగ్ థింగ్ అనేది అవుతుంది. హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకుంటే కనుక అతని బౌలింగ్ చాలా పెద్ద ప్లస్ అయింది ఈ యొక్క వరల్డ్ కప్లో. ఇఫ్ యూ అబ్జర్వ్ 8 వికెట్లు అంత తీశాడు. అండ్ ఆ స్లో బౌన్సర్స్ బాగా వేస్తున్నాయి. ఇటువంటి పిచ్ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కొంచెం రన్స్కి వెళ్ళొచ్చు, ఎకానమీ ఓవర్ 6 ఉండొచ్చేమో, కానీ తీసుకున్న వికెట్లు చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే అతను లాస్ట్ 2 మ్యాచ్లో ఆడిన బ్యాటింగ్ కూడా, ఆస్ట్రేలియాతో కూడా క్యాచ్ డ్రాప్ అయింది, బట్ స్టిల్ వాల్యుబుల్ రన్స్ అనేవి హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి. సో అతను కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు. ఏ ముగ్గురు ఆల్రౌండర్లు అయితే ఖచ్చితంగా 11లో ఉండాల్సిందే అని చెప్పేసి రోహిత్ శర్మ పట్టుబట్టాడు, వాళ్ళ ముగ్గురి మీదే మ్యాచ్ అనేది ఆధారపడి ఉంది. సో దిస్ ఈజ్ వేర్ యూఆర్ కమింగ్ టు. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, వీ నీడ్ ఆల్రౌండర్స్. ఇండియన్ టీంకి ఆల్రౌండర్స్ ఉంటే కానీ ఆ మజా అనేది రాదు, ఆ పాసిబిలిటీ అనేది ఉండదని. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురిని యూటిలైజ్ చేసుకోవాలి. 4వ వాడు కూడా ఉన్నాడు, కానీ అతను బౌలింగ్ వేయట్లా. అతను బ్యాటింగ్లో తబ్రియా షంసీని, కేశవ్ మహారాజుని 2 తగిలిస్తే చాలు, మిగతా సంగతి తర్వాత. రోహిత్ శర్మ మన మ్యాచ్లో ఊపర్ రాలేగా మేము లగాంగా వసుకోని దూబేకి ఒక్క బాల్ ముందుకేసి చూడాలి. 2 షాట్లు దూబే దగ్గర నుంచి వచ్చాయంటే కనుక మిడిల్ ఓవర్స్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. ఇండియాకి ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం విరాట్ కోహ్లీతో ఉంది. రోహిత్ శర్మ అండ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు దట్ అతని బెస్ట్ అనేది ఫైనల్స్ కోసం ఉంచాడు, అందుకే అక్కడ బెస్ట్ వచ్చేస్తుంది, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదన్నా కూడా దే హ్యావ్ డన్ ఇట్. ఆ మాట ఎందుకన్నారంటే ఏదో విరాట్ కోహ్లీ కదా చెప్పకపోతే బాగుండదు కదా అనలా. 2012 నుంచి 22 దాకా జరిగిన అన్ని T20 ఇంటర్నేషనల్స్లో హెస్ బీన్ డూయింగ్ రియలీ వెల్. 14, 16, 2022లో అతనే హైయెస్ట్ స్కోరర్. కానీ ఇక్కడ అప్రోచ్ మారడం వల్ల ప్రాబ్లంలు వస్తాయి. అంటే అప్రోచ్ మార్చకూడదా అంటే అప్రోచ్ మార్చాలి, దానికోసం ఇండియన్ టీం ఆడుతుంది. పాయింట్ ఏంటంటే విరాట్ కోహ్లీ స్ట్రెంత్ ఇస్ కవర్ డ్రైవ్, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్, మిడ్ వికెట్, మిడ్ ఆన్ మిడ్ వికెట్. ఈ వీలో అతను బాగా ఆడతాడు. ఎప్పుడైతే మిడ్ వికెట్ నుంచి స్క్వేర్ లెగ్ వైపు షాట్లు ఆడే ప్రయత్నం చేస్తాడో ముందుకు వచ్చి వికెట్లు పడ్డాయి. 3 సార్లు ముందుకు వెళ్ళాడు ఆడడానికి, 3 సార్లు వికెట్ పడింది. ఎందుకంటే 3 సార్లు వికెట్కి వెళ్ళి స్ట్రైట్ ఆడే ప్రయత్నం చేయలేదు, మిడ్ వికెట్కి ఇంకా ఇటువైపు ఆడే ప్రయత్నం చేశాడు, స్క్వేర్ ఆఫ్ ద మిడ్ వికెట్ ఆడే ప్రయత్నం చేశాడు. సో అతను గనక రోహిత్ ఎలాగా బాగా ఆడుతున్నాడు, పంత్ ఎలాగా ఉన్నాడు, సూర్య ఎలాగా ఉన్నాడు, మనకి తగ్గట్టుగా నార్మల్గా ఆడేస్తే సరిపోతుంది అనుకుంటే చాలు. వాట్ సౌత్ ఆఫ్రికా విల్ డూ ఇస్ అతని క్వైట్గా ఉంచే ప్రయత్నాలు చేస్తారు. కొంచెం అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసి డ్రైవ్ కోసం తీసుకొచ్చే ప్రయత్నం, లేదంటే కనుక వికెట్ టు వికెట్ లోపలికి తీసుకొచ్చి సింగిల్స్ ఆడనివ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అతనే కొంచెం రెస్ట్లెస్ షాట్ ఆడతాడా అని. రెస్ట్లెస్ అవ్వాల్సిన అవసరం లేకుండా కొంచెం 1-2% పేషెన్స్ పెంచుకుంటే కనుక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. విరాట్ కోహ్లీ కాకుండా మనకేం ప్రాబ్లమ్స్ లేవా అంటే ఉన్నాయి, కాదనట్లా. ఎవరి దగ్గర నుంచి కూడా కన్సిస్టెంట్గా ఈ స్కోర్ వస్తుందని చెప్పడానికి లేదు. బట్ ఈ ఫార్మాటే అలాంటిది. ద వెరీ బ్యూటీ ఆఫ్ T20 ఫార్మాట్ ఏంటి అంటే కనుక కన్సిస్టెన్సీ కన్నా కూడా ఇంపాక్ట్ ముఖ్యంలాగా తయారైపోయింది. ఈ గేమ్ అట్లా ముందుకు పోయింది. సో ఒక క్విక్ ఫైర్ 2022లో వచ్చిన 5 బ్యాట్స్మెన్లు కలిసి 2022 కొట్టి ఒక బ్యాట్స్మెన్ కనుక 40 దాకా కొట్టగలిగాడంటే కనుక యు ఆర్ స్టిల్ గెట్టింగ్ 150 దేర్. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ ఫిగర్ థింగ్స్ అవుట్. ఎట్లా ముందు తీసుకెళ్ళాలి ఏంటి అని. ఇటువంటి వికెట్ మీద 170, 180 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. ఇందాకే అన్నావు చాలా మ్యాచ్లు ఆడేసరి ఇక్కడ కూడా వికెట్స్ అనేవి స్లో అవుతాయి. 4 రోజుల నుంచి జరుగుతూనే ఉంది ఈ ప్రిపరేషన్, ఈ ప్రాసెస్ అంతా కూడా. కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. టాస్ గెలిచి ఇద్దరు కూడా బ్యాటింగ్ ఎంచుకోవడానికి ఆలోచిస్తారు. ఇండియా ఆఫ్ కోర్స్ బ్యాటింగ్ చేస్తానే వచ్చింది. సూపర్ 8 అంతా కూడా 3 మ్యాచ్లు ఇండియా ఫస్ట్ బ్యాటింగే చేసింది, సెమీఫైనల్ ఇండియా బ్యాటింగే చేసింది. ఫైనల్స్లో కూడా ఐ డోంట్ థింక్ దే విల్ చేంజ్ మచ్ అని. సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళు బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే చేజింగ్లో వాళ్ళు కాస్త తడబాటు చూపిస్తారు. 1998లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. ఆ మొదలు ఎడిషన్ విక్టరీ ఎవరికి అంటే సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ నోడించింది. ఆ తర్వాత నుంచి సౌత్ ఆఫ్రికా ఏ ఒక్క టోర్నమెంట్ ఫైనల్స్ కూడా పోలా. అండ్ వరల్డ్ కప్స్కి సంబంధించి ఇట్ ఈస్ దర్ ఫస్ట్ ఫైనల్. అది ODI కానివ్వండి, T20 కానివ్వండి, ఇట్ ఈస్ దర్ ఫస్ట్ ఫైనల్. ఆ ఫస్ట్ ఫైనల్ ప్రెషర్ అనేది చాలా గట్టిగా వాళ్ళ మీద ఉంటుంది, అందులో అబ్సల్యూట్లీ నో డౌట్. అండ్ వాళ్ళకి కావాల్సిందల్లా ఒక చిన్న డౌట్, ఒకే ఒక్క డౌట్ వాళ్ళ మైండ్లో పడాలి. ఇండియా పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని, ఆస్ట్రేలియాని, ఇంగ్లాండ్ని ఓడించి వచ్చింది. మనం నెదర్లాండ్స్ని, బంగ్లాదేశ్ని, అసలు ఫస్ట్ టైం వికెట్ మీద శ్రీలంకని, USAతో తడబాటు చూపించాం, ఇంగ్లాండ్తో కూడా కొంచెం షేకీ అయిపోయాం, వెస్టిండీస్తో కూడా షేకీ అయిపోయాం. మనం కొంచెం బెటర్గా ఎఫర్ట్ పెట్టాలనే ఆలోచన వాళ్ళ మదిలో వచ్చింది అంటే కనుక అది ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. బోత్ ద టీమ్స్ హ్యావ్ నాట్ వన్ ఎనీథింగ్. ఇండియా అయితే 10 ఏళ్ళుగా ఏం గెలవలేదు, 11 ఏళ్ళుగా ఏం గెలవలేదు. సౌత్ ఆఫ్రికా 26 ఇయర్స్గా ఏం గెలవాలి. వాళ్ళు సెమీఫైనల్స్కి దగ్గరగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, సెమీఫైనల్స్ వన్డే వరల్డ్ కప్లో వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి, మొన్న కూడా వచ్చారు.
బట్ T20 విషయానికి వచ్చేసరికి మాత్రం దే హ్యావ్ బీన్ ఇన్ కొంచెం స్ట్రగుల్లోనే ఉన్నట్టు కనిపించారు ఈ వరల్డ్ కప్లో మాత్రం. పని గెలుస్తూ వచ్చారు. సో సమ్హౌ దే మేనేజ్ థింగ్స్. దానికి కారణం ఏంటి అంటే ఒకటి అమేజింగ్ క్యాప్టెన్సీ ఎడెన్ మార్క్రమ్ దగ్గర నుంచి, 2 బౌలర్స్ హ్యావ్ డన్ వెల్. సో బౌలర్స్ మీద కాస్త ప్రెషర్ పెట్టగలిగే బ్యాటింగ్ వచ్చిన, బౌలర్స్కి వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడే ఒక మంచి ఇన్నింగ్స్ వచ్చిన, ఒక టిపికల్ లైక్ ఎట్లా అంటారంటే కనుక ఫ్లంబాయింట్ ఇన్నింగ్స్ రావాలి. అంటే దబిడి ఇన్నింగ్స్ కాకుండా కూడా ఆహా కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఒక్క బ్యాటర్ దగ్గర నుంచి వచ్చిన ఇండియా దగ్గర నుంచి వాళ్ళు ట్రబుల్లో ఉంటారు. సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి బ్యాటింగ్ కన్నా కూడా వాళ్ళ బౌలింగే వాళ్ళకి ప్రధానమైన బలాలు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే మ్యాచ్అప్స్ గురించి మాట్లాడుకుంటే కనుక యాన్సన్ వర్సెస్ రోహిత్ శర్మ, రబాడా వర్సెస్ విరాట్ కోహ్లీ, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వర్సెస్ హెన్రిక్ క్లాసన్, హార్దిక్ పాండ్యా వర్సెస్ డేవిడ్ మిల్లర్, జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ క్వింటన్ డికాక్, ఇలాంటి బ్యాటిల్సే చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇందాక నేను అన్నట్టుగానే అక్షర్, హార్దిక్, జడేజా వీళ్ళ ముగ్గురు కీలకమైన పాత్రలు ప్లే చేస్తారు. లాస్ట్ టైము ప్లే చేశారు. లాస్ట్ టైం కూడా వీళ్ళు ముగ్గురు కలిసి 5 ఓవర్లలో 50 కొట్టకుండా ఉండుంటే అక్కడ ఆ స్కోర్ అనేది వచ్చేది కదా, 170 వెళ్ళేది కదా, 150 దగ్గర ఆగిపోయేది. ప్రాబబ్లీ దే వుడ్ హావ్ బ్యాటెడ్ డిఫరెంట్లీ. 20 runs ఇన్ T20 ఈజ్ అ బిగ్ థింగ్. 30 runs ఇన్ క్రికెట్ A20 ఫార్మాట్ అనేది ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ కాంట్రిబ్యూషన్ వెనకాల నుంచి బ్యాటింగ్ రూపంలో రావాలి, ముందు నుంచి బౌలింగ్ రూపంలో కూడా రావాలి. అండ్ ఇండియా నీడ్స్ టు ఫీల్డ్ వెల్. ఇప్పటిదాకా బాగానే ఫీల్డింగ్ చేశారు. 1 odd క్యాచ్ డ్రాప్లు అటు ఇటు అయినా కూడా, పంత్ దగ్గర నుంచో కోహ్లీ దగ్గర నుంచో డ్రాప్ అయినా కూడా ఇండియా హ్యావ్ డన్ వెల్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఫీల్డింగ్. సౌత్ ఆఫ్రికాలో ఇంకా బాగా ఫీల్డింగ్ చేస్తారు. సో ఇట్స్ అబౌట్ ప్రెషర్ ఉన్నా కూడా మనం చూసుకోగలం అనే ఆలోచన రావాలి. ఇండియాకు కూడా ఓవర్వెల్మింగ్గానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఫైనల్ జరిగింది, 6 నెలలు 7 నెలల క్రితమే ఫైనల్ అయింది. ఆ ఫైనల్లో ఏం జరిగిందో అందరికీ గుర్తుంది. మనం ఎలాగైతే తలుచుకుంటూ ఉన్నాం ప్లేయర్లకు కూడా అంతే ఒత్తుంటుంది. వాళ్ళు ఇంకా గట్టిగా తలుచుకుంటారు, ఎందుకంటే మనం చూసాం వాళ్ళు ఆడారు. సో వాళ్ళు ఆ ప్రెషర్ని మర్చిపోగలిగే విధంగా వాళ్ళు ట్యూన్ చేసుకోవాలి, ట్రైన్ చేసుకోవాలి. దట్ ఈస్ వేర్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఇన్ హ్యాండీ. అండ్ అలాగే కొంత ఫ్రెష్ ఇది కూడా కమ్స్ ఇన్ హ్యాండీ. ఫర్ ఎగ్జాంపుల్ పంత్ వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో అతను ఫ్రెష్గా ఉంటుంది, పోయిన తర్వాత ఎత్తడి పోచం కూడా అనేది ఆడేస్తాడు. సో దట్ హెల్ప్స్. హర్షదీప్ వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దట్. సో అతను కూడా సరే మనం చూసుకుందాం అని చెప్పేసి ఆడేసే ప్రయత్నం చేస్తాడు. సో ఇలా కొంచెం ఫ్రెష్ బ్లడ్. దూబే వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దట్. అక్షర్ వీళ్ళందరూ కనుక రాగలిగితే, హార్దిక్ ఆ రోజున ఆడలా, వరల్డ్ కప్లో ఉన్నా కూడా ఆ రోజున ఆడలా. సో ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ హిమ్ టు ఆల్సో రైట్ లేదు గెలిపిద్దాం. ఎందుకంటే 2019 వరల్డ్ కప్లో ఇంజరీస్ అయినాయి అతనికి, తర్వాత 2023 వరల్డ్ కప్లో ఇంజరీ పక్కకి వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం వరల్డ్ కప్లో కూడా బౌలింగ్ వేస్తాడా వేడా అనే డౌట్లు వచ్చేవాడు. ఇంపార్టెంట్ మ్యాచ్లో అతని దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో ఇటువంటి రీతిలో ఎక్స్పీరియన్స్ ఎంత ముఖ్యమో ఫ్రెష్గా ఉండడం కూడా అంతే ముఖ్యం. లెట్ us see వాట్ ఇండియా కెన్ డూ ఇన్ దిస్ రిగార్డ్. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఫేవరెట్స్ ఇండియా అని చెప్పడానికి కూడా లేదు, బికాస్ వీ హ్యావ్ నాట్ డన్ వెల్ ఇన్ నాకౌట్స్. డెఫినెట్లీ నాట్ డన్ వెల్ ఇన్ ద నాకౌట్స్. సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఫైనల్స్కి వస్తున్నారు. వాళ్ళు ఫేవరెట్ అంటే వాళ్ళు చెప్పడానికి లేదు. ఇక్కడ ప్రెషర్ ఫేవరెట్ అని చెప్పుకోవాలి. దాన్ని ఎవరు అధిగమించగలరు, ఎవరు దాన్ని అక్కడ ఎంబ్రేస్ చేసుకొని పర్వాలేదు చూసుకుందాం అని ఒక యాటిట్యూడ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచే విక్టరీ వస్తుంది. విక్టరీ వచ్చిందంటే కనుక ఒక కొత్త ప్రపంచం వస్తుంది.